హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు మన టాపిక్ చూసుకుంటే, మీ ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కూడా గుర్తులేదా, మరి మన ఆధార్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అండ్ మన ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వన్స్ అగైన్ నేను మీ భూషణ్, మీరు చూస్తున్నారు భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చివరిలో చూద్దాం. ఫస్ట్ మనము మన ఆధార్ కార్డ్ నెంబర్ని తెలుసుకోవడానికి మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట, లైక్ 2 మెథడ్స్ అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ చూపిస్తున్నాను కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వీటిని మీరు కరెక్ట్గా వాళ్ళకి మీరు చెప్తే కనుక మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆధార్ నెంబర్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా వాళ్ళకి చెప్పాలి. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా మీ డీటెయిల్స్ కరెక్ట్గా వాళ్ళకి చెప్తే మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇది మన మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు అనమాట. మన ఆధార్ నెంబర్ని తెలుసుకోవచ్చు అండ్ దాన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మన ఆధార్ కార్డు. ఏ విధంగా అంటే కనుక మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు myAadhar.uidi.gov.in అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెర్చ్ చేయగానే మీకు అఫీషియల్ ఆధార్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు వెబ్సైట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీట్రైవ్ ఈఐడి ఆర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? రీట్రైవ్ ఈఐడి ఆర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం తెలుసుకుంటున్నాము ఆధార్ నెంబర్ కాబట్టి ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎంటర్ నేమ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా మీరు ఎంటర్ చేసుకొని ఇక్కడ కింద క్యాప్చా కోడ్ అని కనిపిస్తూ ఉందన్నమాట. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. క్యాప్చా కోడ్ అని కనిపిస్తూ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. నేను నా డీటెయిల్స్ని ఎంటర్ చేసి కంటిన్యూ అవుతాను. ఈ విధంగా మీరు మీ నేము, మీ మొబైల్ నెంబరు కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత అలాగే క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఈ విధంగా ఆ ఓటీపీని కింద మీరు ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుందన్నమాట, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. వన్స్ మీకు సబ్మిట్పై క్లిక్ చేయగానే యువర్ ఆధార్ నంబర్ అని చెప్పేసి సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. నాకు మెసేజ్ అయితే వచ్చేసిందనమాట. మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డియర్ రెసిడెంట్ ఆధార్ నెంబర్ చూపించి ఈజ్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇదే మన ఆధార్ కార్డ్ నెంబర్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు ఇదే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? డౌన్లోడ్ ఆధార్. దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు క్యాప్చా కోడ్ అని కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ని కింద బాక్స్లో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఆ ఓటీపీని తెచ్చి కింద బాక్సులు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ దానిపైన డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దానిపై క్లిక్ చేయకండి. ఓకేనా? ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. వెరిఫై అండ్ డౌన్లోడ్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకు మీ ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? నాకు డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. దాన్ని మనం ఓపెన్ చేయాలి. ఏదో ఒక పీడిఎఫ్లో మనం ఓపెన్ చేయగానే మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. ఈ పాస్వర్డ్ వచ్చేసరికి మీ ఫుల్ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మీ ఫుల్ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ని ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరం, ఇయర్ని ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇదే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనమాట. ఇలా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఆధార్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు ఫోన్లోనే. ఇన్ కేస్ మీకు ఈ సెకండ్ మెథడ్ అవ్వకపోతే కనుక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి.
సో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి, మీకు మీ ఆధార్ నెంబర్ని అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కలుస్తుంది అంతవరకు. బై బాయ్.